Hi students, welcome to our channel. So this is my first video. It's related to the botany, inter first year and second year, TS and AP as well as the biology. సో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది కమింగ్ ఫ్రమ్ ద తెలుగు మీడియం. సో వెనెవర్ దే ఎంటర్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం దే అనేబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది బాటనీ. ఇన్ దట్ బాటనీ ద కాన్సెప్ట్స్ ఆర్ ద very difficult. The terminology, especially the terminology is very tough. So they unable to read. వాళ్ళు చదవడానికి చాలా కష్టపడుతుంటారు. కానీ ఇట్స్ వెరీ ఈజీ సబ్జెక్ట్. నేను మీకు ఈ సబ్జెక్ట్ని ఈజీ చేయబోతున్నాను. ఎలా అంటారా? అట్లీస్ట్ మై టార్గెట్ ఈజ్ అట్లీస్ట్ 20 క్వశ్చన్స్. ఇన్ కేస్ ఆఫ్ మీరు ఆ 20 క్వశ్చన్స్ నా ఛానల్లో మీరు ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా 40 to 50 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. నా నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ఎందుకు అంటే ఇక ముందు నేను ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్, ఎల్ఏక్యూస్ వైజ్గా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. అర్థం అయిన తర్వాత దెన్ యూ ట్రై టు మేక్ ద సెంటెన్స్ సింపుల్ సెంటెన్సెస్. వాట్ ఈస్ ద కీవర్డ్స్ అనేది మీకు తెలియాలి. కీవర్డ్స్ ఎలాంగ్ విత్ కీవర్డ్స్ ఏ క్వశ్చన్కి ఏ కీవర్డ్స్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలలో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వీడియోలలో చెప్పబోతున్నా. ఎవరికైతే బాటనీ డిఫికల్ట్గా ఉంటుందో లేదా ఈజీ మెథడ్లో చదవాలనుకుంటున్నారో ఎవరు మన స్టూడెంట్స్ తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎవరైతే అరే మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళతోటి పోటీ పడలేకపోతున్నాము అనుకుంటారో, ఎవరికైతే 60 మార్క్స్ రావాలని అనుకుంటారో, కొంచెం స్లో లెర్నర్స్ అయ్యి ఉండి ఎవరైతే 100% పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్. దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ వీడియో. సో మీకు ఎటువంటి చాప్టర్ కావాలి, ఏ చాప్టర్ మీకు డిఫికల్టీగా అనిపిస్తుంది, ఏ చాప్టర్లో కాన్సెప్ట్ అనేది మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫ్టర్ దట్ సింపుల్ వర్డ్స్ తోటి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలుగుతాను నేను. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలి, ఏ క్వశ్చన్ కావాలనేది నెక్స్ట్ నా వీడియోలో అదే క్వశ్చన్స్తో రాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.